ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, రిలయన్స్ జియో అనగానే మనకు గుర్తొచ్చేది ముఖేష్ అంబానీ. మరి 2025కి జియో రిలయన్స్ ఐపీఓ ప్లాన్ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? టెలికామ్ డివిజన్ జియోని వాళ్ళు ఐపీఓకి ప్లాన్ చేస్తున్నారండి 2025లో. అండ్ అది ఇండియన్ హిస్టరీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఐపీఓ అవుతుంది. రఫ్గా అరౌండ్ 70,000 crores ఐపీఓ అనమాట. అంటే దట్ ఈస్ మదర్ ఆఫ్ ది ఆల్ ద ఐపీఓస్ అనమాట. అది టోటల్ కంపెనీ వాల్యుయేషన్ అయితే రఫ్గా అరౌండ్ 10 లక్షల కోట్లుగా డిసైడ్ అవుతున్నారండి. అంటే వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్లో అది 10 లక్షల కోట్లు. ఇప్పటికే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అందరూ పెద్ద పెద్దలు, అంటే ఆల్మోస్ట్ గూగుల్, ఫేస్బుక్ ఇలాంటి పెద్ద పెద్ద దాంట్లో ఉన్నారు. 33% వాటా తీసుకున్నారు ఆల్రెడీ. అంటే అది ఇండియాలోనే స్టార్టప్ కంపెనీస్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫండ్ రైజేషన్ కంపెనీ అనమాట. ఆల్మోస్ట్ 2.1 lakh crore ఫండ్స్ కలెక్ట్ చేశారు వాళ్ళు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ దగ్గర నుంచి. సో ఇప్పుడు వాల్యుయేషన్ 10 లక్షల కోట్లతోటి అండ్ నెక్స్ట్ ఇయర్ ఐపీఓకి రాబోతుంది అనమాట. అండ్ డెఫినెట్గా ఎనీవేర్ బిట్వీన్ 50,000 crores నుంచి 70,000 crores వరకు ఐపీఓ సైజ్ ఉండొచ్చు అంటున్నారు. ఎప్పుడు అని లాస్ట్ 2-3 years నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారన్నమాట. 25కి వీళ్ళు ఫిక్స్ చేసుకున్నారు. అంటే 25లో టెలికామ్ డివిజన్ వస్తుంది, జియో టెలికామ్. అంటే 26 కల్లా వాళ్ళు రిటైల్ ప్లాన్ చేస్తున్నారనమాట. మొత్తానికైతే రిలయన్స్ దగ్గర నుంచి లాస్ట్ ఇయర్ అయితేనేమో ఫినాన్స్ డివిజన్ బయటకు వచ్చింది, జియో ఫైనాన్స్. ఇప్పుడు టెలికామ్ నెక్స్ట్ ఇయర్ అయితే ఐపీఓ ఫార్మేట్లో రాబోతుంది ఇది అనమాట. సో ఈ టెలికామ్ ఛార్జెస్ వరల్డ్ మొత్తం మీద చూసుకుంటే ఇండియాలో దట్టి చీపర్ అండి. అది వీళ్ళకి కలిసి వచ్చే ఇదనమాట. కాబట్టి రేట్లు ఇప్పుడు కావాలంటే ఇప్పుడు పెంచుకోవచ్చు వీళ్ళు. మనం ఇప్పుడు వరల్డ్ బిగ్గెస్ట్ కంట్రీస్తో కంపేర్ చేసాం అనుకోండి, స్విట్జర్లాండ్ 1 GB డేటా వచ్చేసరికి ఆల్మోస్ట్ $7 1 GB. అదే నీకు యునైటెడ్ స్టేట్స్లో అనుకోండి $6 ఉండేది 1 GB డేటా. కెనడా కావచ్చు, సౌత్ అమెరికా కావచ్చు, లేకపోతే జపాన్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటిలో చూస్తే అన్నీ కూడా ఎనీవేర్ బిట్వీన్ $3 to $7 ఉంటుంది 1 GB డేటా వచ్చేకల్లా. అదే ఇండియాకి వచ్చేకల్లా జస్ట్ $0.9 అండి. $0.9 అంటే లెస్ దెన్ $1 వస్తుంది ఇండియాలో. అంటే వేరే వాటితో పోల్చుకున్నప్పుడు ఇండియాలో దట్టి చీపర్. ఇంత డేటా ఇంత చీపర్గా వస్తుంది కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్స్ అయినా ఈ స్మార్ట్ ఫోన్స్ అయినా ఇంతగా ఎదగడానికి కారణం అనమాట. అందుకని ఇండియాలో ఉంది రెండే కంపెనీస్, భారతీయ ఎయిర్టెల్ వర్సెస్ వీళ్ళే ఉన్నారు. లాస్ట్ ఇయర్ మనం చూసాము, లాస్ట్ జనవరిలో వాళ్ళు 20% పెంచారు టారిఫ్స్. అయినా సరే సబ్స్క్రిప్షన్స్ పెద్దగా తగ్గిందేం లేదు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇద్దరు కాంపిటేటర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అమౌంట్ సరిపోదు లేదా ప్రాఫిట్స్ తగ్గుతాయి అనుకుంటే కనుక రేట్లు పెంచుకుంటూ పోతారనమాట. తద్వారా దీనికి ఎక్కువ మార్కెట్ ప్రీమియం కమాండ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే వరల్డ్ మార్కెట్తో పోల్చుకున్నప్పుడు ఇండియాలో దట్టి చీపర్గా ఉంది. డెఫినెట్గా వీళ్ళకి ఫ్యూచర్లో ఏంటంటే ఇంకా టారిఫ్ పెంచే ఛాన్స్ ఎక్కువ ఉంది. టారిఫ్ పెంచే కొద్దీ ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. టెంపరీగా ఏంటంటే ఎలన్ మాస్క్ వల్ల స్టార్లింక్ ఇండియాలో లాంచ్ చేయబోతున్నారన్న రూమర్స్ తోటి పడింది మార్కెట్ అనుకుంటున్నారు, కానీ ఓవరాల్ మార్కెట్ పడింది కాబట్టి అది పడుతుంది అంతే. బట్ వాల్యుయేషన్ పరంగా చెప్పాలంటే రిలయన్స్ ఇది బెస్ట్ పొజిషన్ అనమాట ఇప్పుడు. ఓకే, సో ఆఫ్టర్ 20% పడిన తర్వాత ఈ సంవత్సరం మోర్ అట్రాక్టివ్గా తయారైంది రిలయన్స్ వాల్యుయేషన్. అండ్ జియో డెఫినెట్గా ఈ డివిజన్ అనేది మోర్ మనీని అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి 2025లో బహుశా దట్ ఈస్ ద మదర్ ఆఫ్ ది ఆల్ ద ఐపీఓస్ అనమాట, అది రాబోతుంది. అండ్ రెండోది ఎవ్రీ ఇయర్ ఐపీఓ ద్వారా కలెక్ట్ చేసిన మనీతో కంపేర్ చేసుకున్న 2025 అనేది ఒక రికార్డ్ అవుతుంది. ఎందుకంటే ఇది ఒక్కటే 70,000 crores అనమాట. అంటే ఎన్ఎస్సి వాళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నారు నెక్స్ట్ ఇయర్ రావడానికి. కాబట్టి ఈ రెండు ఐపీఓస్ కలిపి మోర్ దెన్ 1,00,000 crores కలెక్ట్ చేయబోతున్నాయి ఐపీఓ ఫార్మేట్లో. కాబట్టి 2025 అనేది వన్ ఆఫ్ ది హిస్టరీలో మిగిలిపోద్ది ఐపీఓ ఫార్మేట్లో. అండ్ రిలయన్స్ వాళ్ళకి కూడా ఈ లిస్టింగ్ ద్వారా ఒరిజినల్ వాల్యుయేషన్ ఎంత బయటకు వచ్చిందండి. సార్, జియోకి మద్దతుగా ఏ కంపెనీస్ రావచ్చు అంటారు వీటికి? నో, అలా ఏం లేదు. అది ఇండిపెండెంట్ కంపెనీ అంతే. ప్రస్తుతానికైతే రిలయన్స్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న మేజర్ డివిజన్స్ అంటే ఆయిల్ అండ్ గ్యాస్, న్యూ ఎనర్జీ వర్టికల్స్ అయితే ఎనర్జీ ఉంది, అది ఇప్పుడు రాదు. టెలికామ్ ఒకటి రెడీగా ఉంది అండ్ రిటైల్ ఒకటి రెడీగా ఉంది. నెక్స్ట్ 25లోనేమో టెలికామ్ రాబోతుంది ఐపీఓకి, 26లోనేమో రిటైల్ రాబోతుంది. మేజర్ డివిజన్స్ ఇవే ఉన్నాయి. ఆ రెండు బయటకు వస్తే వాళ్ళకి మళ్ళీ ఆయిల్ అండ్ గ్యాస్ ఒకటి మిగిలిద్ది. కాకపోతే న్యూ ఎనర్జీలోకి ఎంటర్ అయ్యారు కాబట్టి అది కూడా పెద్ద వర్టికల్స్ డెవలప్ అవుతుంది అనమాట. ఓకే, సో ఫైనల్గా 2025 నాటికి ఎన్ని కోట్లు అన్నారు సార్? డెఫినెట్గా ఈ కంపెనీ ఎల్లోనే 10 లక్షల కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 10 లక్షల కోట్లు. చాలామంది
ఎలన్ మాస్క్ స్టార్లింక్స్తో ఇది పోటీ అంటున్నారు, కానీ ఎలన్ మాస్క్ వాళ్ళది శాటిలైట్ బేస్డ్ కమ్యూనికేషన్ అండి. అది కేవలం రూరల్ ఇండియాకి, హిల్ ఏరియా వాళ్ళకి, డీప్ ఫారెస్ట్లో ఆ ఏరియాలు కొంటారు, కానీ ఎక్విప్మెంట్స్ కాస్ట్ చాలా ఉంటాయి అనమాట. అవి ఇండియన్ యూజర్స్ అంత పే చేయరు. ఇండియన్ యూజర్స్ ఎప్పుడు కూడా ఏంటంటే తక్కువ రేటుకి ఎక్విప్మెంట్స్ రావాలి, తక్కువ ఫీజు పే చేయాలన్నమాట. అందుకని వాళ్ళు వస్తే మార్కెట్ని క్యాప్చర్ చేస్తారు అనుకోవడం తప్పు. వాళ్ళు వస్తే ఏంటంటే ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్ అవైలబిలిటీ ఉంటుంది అనమాట. డెఫినెట్గా శాటిలైట్ బేస్డ్ కమ్యూనికేషన్ అనేది ఏంటంటే మంచి క్వాలిటీ ప్రొడక్ట్ అనమాట అవి. అండ్ ఇంటర్నెట్తో డిస్టర్బెన్స్ ఏమి ఉండదు అనమాట. కాబట్టి రిమోట్ ఏరియా వాళ్ళకి ఆల్టర్నేటివ్ దొరికింది అంతే. అందుకని డైరెక్ట్ కాంపిటీషన్ అంటే ఖచ్చితంగా కాదు అది. మీరు శాటిలైట్ అన్నారు కదా, ఒకవేళ మన ఇండియాతో గనక స్టార్ట్ చేయాలి అని అనుకుంటే పోటీ ఎవరితో ఉంటుంది అనొచ్చు? టారిఫ్ విషయంలో రిలయన్స్ వాళ్ళు ఏం చేసినా అది మాస్ అండి. వాళ్ళు చాలా లోయెస్ట్ కాస్ట్కి ప్రొడ్యూస్ చేస్తారనమాట, మాస్ ప్రొడక్షన్ కాబట్టి. అందుకని వీళ్ళతో ఓవర్ పోటీ పడలేదు ఆ ఏరియాలో వరకు. సో 50 కోట్ల మంది యూజర్స్ ఉన్నారు వాళ్ళకి ఆల్రెడీ. ఓకే, ఎవ్రీ ఇయర్ ఒక 100 రూపాయలు 200 రూపాయలు పెంచుకుంటూ పోతున్న టారిఫ్ ఎవరికి పెయిన్ తెలియదు, అండ్ వాళ్ళు వాడుతుంటారు. మోర్ ఎవర్ వీళ్ళకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ అవన్నీ ఉన్నాయి, వాళ్ళ యూజర్స్ కన్జ్యూమ్ చేసిన చాలు వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ అండ్ ఫినాన్స్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి కదా, వాటన్నిటికీ బ్యాక్గ్రౌండ్లో వీళ్ళు సపోర్ట్ చేస్తారు. కాబట్టి వీళ్ళకి న్యాచురల్గానే ఇండియాలో 50% యూజర్ బేస్ అంతా ఎప్పటికీ ఉంటుంది. ఇక ప్రైస్ అంటావా ఒక లాస్లో వచ్చేలాగా ఉందంటే ఎప్పటికప్పటికే టారిఫ్ పెంచుతూ ఉంటారు. కాబట్టి ముందు రోజుల్లో ఏంటంటే కమ్యూనికేషన్ సంబంధించిన హార్డ్వేర్, సాఫ్ట్వేర్స్ అండ్ పేమెంట్ యాప్స్ వీటన్నిటికీ డేటా డ్రైవింగ్ కాబట్టి వీళ్ళకి అది ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. మొత్తానికైతే రిలయన్స్ ఒకప్పుడు హార్డ్ కోర్ ఆయిల్ అండ్ గ్యాస్గా ఉండేది, బట్ ఈ జియో టెలికామ్ తోటి అది మంచి టెక్నాలజీ కంపెనీ అయింది అనమాట. దీంట్లో వీళ్ళు చాలా యాప్స్ ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్లో బహుశా కంపెనీ డిమర్జ్ అయిపోయి బోల్డ్ అన్ని కంపెనీస్ మళ్ళీ ఐపీఓకి వచ్చే ఛాన్స్ వచ్చింది జియో టెలికామ్ నుంచి. థ్యాంక్ యూ. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి, మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.